ఏటూరు నాగారంలో మావోయిస్టుల ఎన్కౌంటర్పై మాకు అనుమానాలు ఉన్నాయి. ఫేక్ ఎన్కౌంటర్లు ఎప్పటికైనా తప్పే. గతంలో కేసీఆర్ గారు కూడా ఎన్కౌంటర్లకు ఒప్పుకోలేదు. మా ఆదివాసులను ఎక్కువగా చంపుతున్నారని, దీనిపైన మాకు అనుమానాలు ఉన్నాయని, దానిపై కోర్టులో వేశామని ఆదివాసీ హక్కుల సంఘాలకు సంబంధించిన మిత్రులు మాకు రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో ఎన్కౌంటర్ ఫేక్ అయితే మాత్రం తప్పకుండా అధికారులపై చర్యలు తీసుకోవాలి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికి 14 ఎన్కౌంటర్లు జరిగాయి. వాటిపై ఎవరికి అనుమానాలు ఉన్నా విచారణ చేయాల్సిన అవసరం ఉంది అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. ఆ పద్ధతుల్లో 9 సంవత్సరాల్లో ఏ ఒక్క చోట కూడా అటువంటి సంఘటన జరగలేదు. మరి నిన్నటి ఎన్కౌంటర్ కూడా మాకు వస్తున్న సమాచారం ప్రకారం దానిపైన రకరకాల అనుమానాలు వస్తున్నాయి. ఆదివాసీ హక్కుల సంఘాలకు సంబంధించిన మిత్రులు కూడా వచ్చి మా దగ్గర రిప్రజెంటేషన్ ఇచ్చినారు. ఎక్కువగా మా ఆదివాసీలను అణచేస్తున్నారు, ఈ పేరు మీద చంపేస్తున్నారు, దీనిపైన కూడా మాకు అనుమానాలు ఉన్నాయని చెప్పి వారు ఏదో మేము కోర్టులో వేసినామన్న మాట కూడా చెప్పిండ్రు. ఎట్టి పరిస్థితులలో ఎన్కౌంటర్లు ఫేక్ అయితే తప్పకుండా అధికారులపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అవి ఏ కేసులైనా సరే తప్పుడు కేసులు పెట్టినట్టుగా ప్రభుత్వం నుంచి, ప్రభుత్వం అధికారంలో ఉన్న పార్టీ నుంచి వచ్చిన ఒత్తిళ్లతోనే లొంగి తప్పుడు కేసులు పెట్టినా, ఇటువంటివి చేసినా సంబంధిత అధికారులపైన చర్యలు ఉంటాయి. మేము ఫేక్ ఎన్కౌంటర్లు తప్పకుండా ఖండిస్తాం, అందులో సందేహం ఏం లేదు. నిన్నటి ఎన్కౌంటర్ తప్పుడు ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికి 14 మంది పైన చనిపోయినట్టున్నారు ఎన్కౌంటర్లలో. తప్పకుండా అన్నిటిపైన కూడా ఎవరు అనుమానాలు వ్యక్తీకరించినా, వాళ్ళ కుటుంబ సభ్యుల అనుమానాలు వ్యక్తీకరించినా విచారణ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. పోలీసులు కూడా జాగ్రత్త తీసుకోవాలని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వానాకాలం యాసంగివి 2 విడతలు రైతు భరోసా ఇవ్వాలి. సంక్రాంతికి ఇచ్చే రైతు భరోసా 2 విడతలు కలిపి ఎకరానికి 15,000 ఇవ్వాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. కలిపి ఎకరానికి 15,000 రూపాయలు వానాకాలం యాసంగి కలిపి ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. రైతు భరోసా 2 పంటలకు ఇవ్వాలి, వానకాలం యాసంగి. వానకాలానికి రైతు బంధు రైతు భరోసాను ఎగ్గొట్టింది రేవంత్ రెడ్డి. యాసంగికి కూడా కలిపి ఎకరానికి 15,000 రూపాయలు వానకాలం యాసంగి కలిపి ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.